ఎదురై ఉన్నావా దండ రోడ్డు నీ కలల స్టారీడు ఇలాగే రాజా చూడు పాడు. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడైతే మనం ఫుల్ ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు లాస్ట్కి వస్తే ఇక్కడ లెన్స్ ఆఫ్ చేసేసి ఉంటాను, ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకునే ఇష్టం. నేనైతే ఈ సింబల్ పెట్టాను, పబ్లిక్ ఉన్నట్టు ఈ సింబల్స్ ఇది పెట్టాను. ఇలాగా సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఇలాగ మీరు ఫొటోస్ అన్ని ఇక్కడ ఇమేజ్ రీప్లేస్ పెట్టుకోవడం. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటో యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో నేనైతే ఫోటో రీప్లేస్ పెడతాను. చూడండి, ఫోటో పెడతాను చూడండి ఒకసారి. ఈ ఫోటో ఉంది కదా, దీన్ని రీప్లేస్ పెడతాను. ఇక్కడ 18 సెకండ్స్ వరకు తీసుకురండి. దాన్ని కరెక్ట్గా 18 సెకండ్స్ దాకా ఉంటుంది వీడియో. అక్కడ వరకు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరేం లేదు, ఇక్కడ 3D కెమెరా ఆన్ ఉన్నది, దాన్ని ఆన్ చేసుకోండి. దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత ఎండింగ్ వరకు తీసుకురండి. ఎండింగ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఎలా వస్తుంది, ఇక్కడ మీరు 3D కెమెరా ఆన్ చేయండి. ఇప్పుడు 3D కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇలా కనబడుతుంది. ఇలా సింపుల్గా ఎడిట్ చేసుకోవడమే వీడియో కూడా. ఇది పొలిటికల్ వీడియో అవుతుంది, నార్మల్ వీడియో కూడా చేసుకోవచ్చు. నార్మల్ వీడియో ఇంకో సెకండ్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని జూమ్ అవుట్ చేసుకొని కొంచెం జూమ్ ఇన్ చేసుకోండి. 2 ఫింగర్స్తో జూమ్ ఇన్ చేసుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దీంట్లో నార్మల్ ఫొటోస్ పెట్టుకోండి. దాంట్లో పొలిటీషియన్ వీడియో పెట్టుకోండి, మీ ఇష్టం ఉంది. పొలిటికల్ వీడియో ఇలా సింపుల్గా ఎడిట్ చేసుకోండి. ఎండింగ్ వరకు ఎడిట్ చేసుకున్న తర్వాత దాంట్లో కూడా ఎలా చేసామో పొలిటికల్ వీడియో దీంట్లో కూడా అలాగే రీప్లేస్ పెట్టుకోవడం. ఇక్కడ కూడా కెమెరా ఆన్ చేసుకోండి. లాస్ట్లో ఇలా కెమెరా ఆన్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇలాగ ఎడిట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీకు నచ్చినంత కెమెరా ఆన్ చేసుకోండి. మీకు నచ్చినంత రేషియో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి.